ట్యాపింగ్ కేసులో ఒక్క దశ ఎంక్వైరీ ముగిసింది. సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం ప్రభాకర్ రావు విడుదలయ్యారు. ఇప్పుడు సిట్ ఏం చేయబోతున్నదే అసలు పాయింట్. కస్టోడియల్ విచారణ నుంచి మాజీ ఎస్ఐబీ చీఫ్ ప్రభాకర్ రావు విడుదలయ్యారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రభాకర్ రావు విచారణ ముగిసింది. కస్టోడియల్ విచారణ 14 రోజుల పాటు సాగింది. విచారణలో కీలక విషయాలు రాబట్టింది సిట్. తన రీఎంప్లాయ్మెంట్ అప్పటి సీఎం కేసీఆర్ నిర్ణయమే అంటున్నారు ప్రభాకర్ రావు. తనని ఎందుకు నియమించారో కేసీఆర్ ని అడిగినట్టు ప్రభాకర్ రావు విచారణలో చెప్పారట. మావోయిస్ట్ ఇష్యూ మీదే తనతో హరీష్ రావు వందల సార్లు మాట్లాడారని ప్రభాకర్ రావు స్టేట్మెంట్ ఇచ్చారు. మరోవైపు జనవరి 5 తర్వాత మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రులు హరీష్ రావు, కేటీఆర్లకి నోటీసులు ఇచ్చే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తు పురోగతిపై వచ్చే నెల 16వ తేదీన సుప్రీంకోర్టుకి నివేదిక ఇవ్వబోతోంది సిట్. మా ప్రతినిధి విజయ్ ఉన్నారు మరింత సమాచారం చేయడానికి. విజయ్, ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారానికి సంబంధించి ఒక్క దశ ఎంక్వైరీ ముగిసింది అండ్ కస్టోడియల్ విచారణ నుంచి ప్రభాకర్ రావు రిలీజ్ అయ్యారు. వాట్ నెక్స్ట్? ఏం జరగబోతోంది? 14 రోజుల కస్టోడియల్ ఇంట్రాగేషన్ తర్వాత ఈ ఉదయం 7:30కి ప్రభాకర్ రావుని వైద్య పరీక్ష అనంతరం రిలీజ్ చేశారు. దాదాపు ఈ 14 రోజుల పాటు ఆయన చెప్పినటువంటి అనేక విషయాలని సిట్ నమోదు చేసింది. జనవరి 16వ తేదీన సుప్రీంకోర్టుకు ఒక నివేదిక సమర్పించింది. ఆలోపే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తో పాటుగా మాజీ మంత్రులు హరీష్ రావు, కేటీఆర్ లకు కూడా నోటీసులు ఇవ్వాలని సిట్ డిసైడ్ అయింది. జనవరి 5 తర్వాత అసెంబ్లీ సెషన్స్ అయిపోయిన తర్వాత ఈ ముగ్గురికి కూడా నోటీసులు ఇచ్చిన తర్వాత వీళ్ళ స్టేట్మెంట్ రికార్డ్ చేసి ఫైనల్ గా ముఖ్యమంత్రి సంబంధించిన కుటుంబ సభ్యుల స్టేట్మెంట్ రికార్డ్ చేసిన తర్వాత ఈ ఫోన్ ట్యాపింగ్ కేసులో ఛార్జ్ షీట్ దాఖలు చేయాలన్నది సిట్ ఆలోచన. దాంతో పాటుగా ప్రభాకర్ రావు నిన్న ఇంట్రాగేషన్ చేసిన సమయంలో చాలా విషయాల్ని, ఎందుకు రీఎంప్లాయ్మెంట్ సంబంధించి ఆయన రిటైర్డ్ అయిన తర్వాత ఎస్ఐబీ చీఫ్ పెట్టుకోవడం గల కారణాలని కేసీఆర్ ని అడగాలి. ఎందుకంటే నేను ఎక్కడ ఉద్యోగం మళ్ళీ అడగలేదు, ఆయన పిలిస్తేనే తాను జాయిన్ అయిన విషయాన్ని కూడా సిట్ చెప్పాడు. దాంతో పాటుగా వందల సార్లు మాట్లాడినట్టుగా కూడా స్టేట్మెంట్ ఇచ్చాడు. ఈ రెండు అంశాల ఆధారంగా మాజీ మంత్రి హరీష్ రావుతో పాటుగా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా నోటీసులు ఇవ్వాలని సిట్ నిర్ణయించింది. నిన్న ఇంటెలిజెన్స్ చీఫ్ తో పాటుగా హైదరాబాద్ సిపి సజ్జనార్ ఆధ్వర్యంలో జరిగినటువంటి మీటింగ్ లో కూడా ఇదే అంశాన్ని మెన్షన్ చేశారు. జనవరి 5వ తేదీ తర్వాత సిట్ ఈ ముగ్గురు నేతలకు కూడా నోటీసు ఇచ్చే అవకాశం కనిపిస్తుంది. రైట్ విజయ్.